ఓం శాంతి. ఓం శాంతి. ఓం శాంతి. ఓం శాంతి. నేను ఆత్మ సతో ప్రధాన స్థితిలో ఉండే వారిని నా కోసం నా ప్రియమైన తండ్రి సతో ప్రధాన ప్రపంచాన్ని స్థాపన చేస్తారు. నేను ఆత్మ ఈ క్షణం సతో ప్రధాన స్థితిలో నా ప్రియమైన తండ్రి పరం ఆత్మ జ్యోతిర్బిందు స్వరూపులు వారి సన్ముఖంలో ఈ దివ్య జ్ఞానాన్ని వింటున్నట్టు అనుభవం చేసుకుంటాను. ఓం శాంతి. ఓం శాంతి. మురళీ డేట్ 22/2025. ఈరోజు హెడ్డింగ్ మధురమైన పిల్లలు. ఇప్పుడు వికారాలను దానం ఇచ్చినట్లయితే గ్రహణం తొలగిపోతుంది మరియు తమో ప్రధానమైన ప్రపంచం సతో ప్రధానంగా అవుతుంది. సో ఈ ప్రపంచం అంతా నేను మార్చాలి అంటే స్వయం ఫస్ట్ మనం మారాలి. మనం సతో ప్రధానంగా అవుతే ప్రపంచం కూడా సతో ప్రధానంగా అవుతుంది. మరి నేను సతో ప్రధానంగా అవ్వాలంటే నాలో ఉన్న వికారాలను త్యాగం చేయాలి. ప్రశ్న: పిల్లలైన మీరు ఏ విషయంలో ఎప్పుడు కూడా విసుగు చెందకూడదు? జవాబు: మీరు మీ లైఫ్ అనగా జీవితంతో ఎప్పుడు కూడా విసుగు చెందకూడదు. ఎందుకు? ఇది వజ్రతుల్యమైన జన్మ, గాయనం చేయబడింది కదా, దీనిని సంభాళించవలసి ఉంటుంది. ఆరోగ్యం ఉన్నట్లయితేనే మీరు జ్ఞానాన్ని వింటూ ఉంటారు. ఇక్కడ ఎన్ని రోజులైతే జీవిస్తారో సంపాదన జరుగుతూ ఉంటుంది, లెక్కాచారం సమాప్తమవుతుంది. అంతే కదా. మళ్ళీ నేను ఈ శరీరాన్ని వదిలేశానంటే మళ్ళీ చిన్న తల్లి గర్భంలోకి వెళ్ళాలి, జన్మ తీసుకోవాలి. చిన్నతనం నుంచి మళ్ళీ ఒక 10-15 ఇయర్స్ కనీసం మనం జ్ఞానం వినే పొజిషన్ లో కూడా ఉండదు ఈ బ్రెయిన్. అంటే మనం చూస్తూనే మన కళ్ళ ముందు 15 ఇయర్స్ పాస్ ఆన్ అయిపోతుంది. సో అందుకని ఇప్పుడు లభించిన ఈ లైఫ్ చాలా వాల్యుబుల్ అని భావిస్తూ ఈ లైఫ్ లో నేను నా లెక్కాచారాన్ని సమాప్తం చేసుకోవడానికి, నాలో సంపాదన జమ చేసుకోవడానికి నేను ఈ లైఫ్ ని యూటిలైజ్ చేసుకోగలగాలి. ఎందుకు ఈ లైఫ్, ఎందుకు ఈ రోగాలు, నాకే ఎందుకు అనే విసుగు మీలో రాకూడదు. మరి పిల్లలైన మీరు సద్గురువారం అని అంటారు. అంటే ఈరోజు గురువారం కదా, 20th మురళి గురువారం కదా, మరి మీరందరూ సద్గురువారం అని అంటారు. ఎందుకు? సత్యముగా స్థాపన చేసేవారు కూడా ఉన్నారు. వారు సత్యనారాయణ కథను కూడా ప్రత్యక్షంగా వినిపిస్తున్నారు. నరుడు నుంచి నారాయణుడిగా తయారు చేస్తారు. వారు సర్వుల సద్గతి దాత అనే గాయనం కూడా ఉంది. వారికి ఇంకొక పేరేంటి? వృక్షపతి. మొత్తం మనుష్య సృష్టి రూపి వృక్షానికి వారు పతి అయ్యారు. దీనిని కల్పవృక్షం అని కూడా అనొచ్చు. వృక్షపతి ఏ వృక్షానికి? కల్పవృక్షానికి. మరి కల్పవృక్షం ఆయుష్ ఎంత? 5,000 సంవత్సరాలు. మళ్ళీ ఇలాగే ఈ వృక్షం పునరావృత్తి, రిపీట్ అనేది అవుతుంది. ఏమవుతుంది? ఎలా రిపీట్ అవుతుంది? పుష్పాలు 6 మాసాలు వికసిస్తాయి మామూలుగా బయటైతే. ఆ తర్వాత తోటమాలు ఏం చేస్తారు? వేళ్లను పీకిస్తారు, మళ్ళీ నాటుతారు, మళ్ళీ కొత్త పుష్పాలు వస్తాయి. సో అలాగే ఈ మనుష్య సృష్టి రూపి వృక్షం కూడా ఇలాగే శిథిలావస్థకు వెళ్తుంది, మళ్ళీ కొత్త వృక్షం స్థాపన అవుతుంది. మరి ఇప్పుడు పిల్లలకి తెలుసు
తండ్రి యొక్క జయంతి కూడా అల్పకాలం జరుపుతారు, అల్పకాలం మర్చిపోతారు. భక్తి మార్గంలో అర్ధాకల్పం భగవంతుని బాగా తలుచుకుంటారు. ఓ భగవంతుడా, మమ్మల్ని క్షమించు, దయ చూపించు అంటారు. ఆ భగవంతుడెవరు? గార్డెన్ ఆఫ్ ఫ్లవర్స్. మరి ఆ భగవంతుడు స్థాపన చేసిన గార్డెన్ ఆఫ్ ఫ్లవర్స్ ఎక్కడ ఉంటాయి? ఆ సతో ప్రధాన ప్రపంచంలో ఉంటాయని మనకు తెలుసు. మరి ఇప్పుడు మనందరి పైన ఏ దశ ఉంది? బృహస్పతి దశ కూర్చుంది. సో అందుకని నేను ఆత్మ కిందకి దిగజారిపోయే కలల్లోకి వెళ్ళిపోతున్నాను. మళ్ళీ నా పైన రాహుగ్రహణం కూర్చోవాలంటే నాలో ఉన్న నెగిటివిటీ వికారాలను నేను త్యాగం చేయాలి. ఎన్ని వికారాలవి? పంచ వికారాలు. వాటిని దానం చేయాల్సిన అవసరం ఉంది. అప్పుడే కదా మనకి పట్టిన గ్రహణం వదులుతుంది. అప్పుడే కదా తమో ప్రధానంగా అయిపోతాం. భక్తినైతే సన్యాసులు కూడా చిన్నతనంలో చేస్తారు. ఏ విధంగా రామతీర్థుడు శ్రీకృష్ణుడి పూజారిగా ఉండేవారు. ఆ తర్వాత ఎప్పుడైతే సన్యాసం తీసుకున్నారో ఇక పూజ సమాప్తం అయిపోయింది. అంటే ఏంటి? ఈ సృష్టి పైన పవిత్రతా శక్తి కూడా ఎంతగానో కావాలి. ఎప్పుడైతే దేవతలు వామ మార్గంలోకి వెళ్ళిపోతారో అప్పుడు భూకంపాలు మొదలైనవి ప్రారంభం కూడా అవుతాయి. ఈ పాత ప్రపంచపు సామగ్రి అంతా వినాశనం అయిపోతుంది. బంగారు మహళ్ళు మొదలైనవి కూడా సమాప్తం అయిపోతాయి. మళ్ళీ పునరావృత్తి అనేది అవుతుంది. ఎలా? మళ్ళీ రావణ రాజ్యం వస్తుంది, మళ్ళీ రాముడైన పరమాత్మ రావాలి, మళ్ళీ స్థాపన చేయడానికి. మరి అక్కడ యుద్ధము అలాంటి యుద్ధాలు అవేవి జరగవు. ఈ సంగమ యుగంలో దేవతలు ఉండనే ఉండరు. ఇక్కడ మిమ్మల్ని దేవతలు అనడానికి వీల్లేదు. మీరెవరు? పాండవులు. ఇక్కడ పాండవులు కౌరవుల మధ్యన ఎలాంటి యుద్ధం జరగదు, కానీ శాస్త్రాల్లో ఎన్నో రకాల యుద్ధాలు చూపించేశారు. ఇప్పుడు ఆత్మనైన మనలో సంస్కారాలు నింపుతున్నాం. సో ఎలాంటి సంస్కారాలు నింపాలి? చెడు సంస్కారాలను ఇక సమాప్తం చేసి మంచి సంస్కారాలను నింపాలి. ఇప్పుడు మనని బాబా ఎంత బాగా చదివిస్తున్నారు. వారు చదివించే ఈ చదువు యొక్క విలువను కూడా మనం తెలుసుకోవాలి. ఎందుకంటే ప్రతి 5,000 సంవత్సరాలకి ఇప్పుడే సంగమ యుగంలో పరమాత్మ మనల్ని చదివిస్తారు. మరి దాంతో పాటు చదువుకోవాలి, ఎట్ ద సేమ్ టైం దీంతో పాటు సేవ మొదలైనవి కూడా చెయ్యాలి కదా. ఆత్మలందరూ సాగరుడైన పరమాత్మ వద్దకి వస్తారు. మరి పరమాత్మ వద్దరికి వచ్చామంటే స్వ కళ్యాణం అనేది జరుగుతుంది కదా. మన కోసం ఈ పతిత సృష్టి పావనంగా తయారవుతుంది. మరి ప్రతి సంవత్సరం శివరాత్రినైతే జరుపుకుంటారు, కానీ శివుడు ఎందుకు ఎందుకు ఈ భూ ప్రపంచం మీద వచ్చారు? శివుడు అనగా పరమాత్మ. ఈ విషయాలు ఎవరికి తెలియదు. అందుకనే ఇప్పుడు మీరందరూ ఈశ్వరీయ సంప్రదాయం వారిగా ఉన్నారు. తర్వాత మీరే దైవీ సంప్రదాయ వారిగా అయిపోతారు. ఈ సమయంలోనే మన మనోకామనలు, కోరికలన్నీ పూర్తి అవుతాయి. సో అందుకని ఈ జన్మను ఎంతో విలువైన జన్మగా భావించాలి. అందుకే పరమాత్మ ఈ జన్మకు పెట్టిన పేరేంటి? వజ్ర సమానమైన జన్మ. ఇప్పుడు పిల్లలకి స్మృతి అనేది కలిగింది. ఇంతకు ముందు పిలిచారు కదా, ఓ దుఃఖహర్త, ఓ సుఖకర్త, వచ్చి మా దుఃఖాన్ని దూరం చేసి సుఖాన్ని ఇవ్వండి, మమ్మల్ని శాంతి ధామంలోకి తీసుకెళ్ళండి అని పిలిచారు కదా. మరి ఇప్పుడు పరమాత్మ వచ్చారు అందరినీ చదివించడానికి. చదువుతో ప్రతి ఒక్కరిని తనతో పాటు తోడుగా తీసుకెళ్తారు. ఆత్మ అయితే ఒక చిన్న బిందువు. చిన్న బిందువు ఆత్మలో 84 జన్మల పాత్ర
ఎంతగా ఇమిడి ఉంది. ఇప్పుడు బాబా వచ్చి పిల్లలైన మనకు ఈ సత్యమైన పరిచయాన్ని ఇస్తున్నారు. ముందు ముందు ఎన్నో సాక్షాత్కారాలు జరుగుతాయి, కానీ ఈ ప్రపంచం ఎలా పునరావృత్తి అవుతుందనేది ప్రపంచంలో వారికి తెలియదు. ఇప్పుడు సాగరుడైన పరమాత్మ మనందరినీ పావనంగా తయారు చేస్తున్నారు. మరి నేను ఆత్మ ఎంతగా నా తండ్రిని స్మృతి చేయాలి? నడుస్తూ తిరుగుతూ ప్రతి పని చేస్తూ పరమాత్మని ఎంతగా స్మృతి చేయాలి? నేను పరమాత్మని ఎంత స్మృతి చేస్తానో నాలో అలసట అంతగా తొలగిపోతుంది. స్మృతి అనేది తీవ్రంగా చేయాల్సిన అవసరం ఉంది. అచ్చా, మరి బాబా దానిలో ఏం చెప్తున్నారు? ఒక్క తండ్రి యొక్క అవ్యభిచారి స్మృతిలో ఉంటూ దేహ బాణాన్ని సమాప్తం చేయాలి. పరమాత్మని స్మృతి చేస్తే ఇది దేహం అని కూడా నాకు గుర్తురాదు. ఆ భావాన్ని నేను సమాప్తం చేయాలి. కర్మాతీత అవస్థను తయారు చేయడానికి నేను ఎంతో పురుషార్థం చేయాలి. ఈ శరీరంలో ఉంటూ కూడా అశరీరీ స్థితిని నేను తయారు చేసుకోవాలి. నెక్స్ట్ పాయింట్, జ్ఞాన స్వరూప ఆత్మగా అయి ఇతరుల సేవను చేయాలి. తండ్రి నుండి ఏదైతే మనం విన్నామో దాన్ని మొదట మనం ధారణ చేయాలి, తర్వాత ఇతరులకి వినిపించాలి. మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ ఈరోజు మురళిలో ఏం చెప్పారు? మన దగ్గరున్న పంచ వికారాలను సమాప్తం చేయాలి. వరదానం, ఏకమతం మరియు ఏకరస అవస్థ ద్వారా ధరణిని ఫలదాయకంగా చేసేవారు ధైర్యవాన్ ఆత్మభవ. అంటే ఎప్పుడైతే పిల్లలైన మీరు ధైర్యవంతులుగా అయ్యి సంఘటనలో ఏకమతముతో ఏకరస స్థితితో ఉండి ప్రతి కార్యంలో నిమగ్నమై అవుతారో, అంటే ఏ పని చేస్తున్నా ధైర్యంగా ఉంటూ ఏకరస స్థితిలో నిమగ్నమై ఉంటామో అప్పుడు స్వయము సదా ప్రఫుల్లితముగా ఉంటాము. ఈ ధరణిని కూడా ఫలదాయకంగా చేస్తాం. అంటే ఇప్పుడిప్పుడే బీజం వేయడం, ఇప్పుడిప్పుడే ఫలం రావడం. ఇదంతా ఎప్పుడు పాసిబుల్? మనలో సైన్స్ బలం కనుక, సైలెన్స్ బలం కనుక ఉంటే నేను ఆత్మ సదా పరమాత్మ స్మృతిలో లగ్నం అవ్వగలను. ఎట్ ద సేమ్ టైం ఇతర ఆత్మలకి నేను సహయోగాన్ని కూడా ఇవ్వగలను. స్లోగన్, ఎవరైతే అభిమానాన్ని గౌరవంగా భావిస్తారో వారు నిర్మాణ చిత్తులుగా ఉండలేరు. అభిమానమే గౌరవంగా భావిస్తే ఇంకా వారు నిర్మాణంగా అవ్వలేరు. సో ఈరోజు స్మృతి యొక్క హోంవర్క్, నేను ఆత్మ ఈ శరీరం యొక్క విలువను తెలుసుకున్న వారిని జాగ్రత్తగా ఉంటాను, చదువుకుంటాను, ఈ శరీరాన్ని కూడా నేను బ్యాలెన్స్ చేస్తాను, పరమాత్మ స్మృతిని కూడా ఎంతగానో చేయడానికి ప్రయత్నిస్తాను. ఓకే, చలో రిలాక్స్. ఓం శాంతి. నేను ఆత్మ స్థిరమైన ధైర్యవంతమైన ఏకరస స్థితి కలవారిని ఫలస్వరూప ఆత్మను నిరంతర యోగిని నిర్మాణ చిత్త ఆత్మను సదా పరమాత్మ స్మృతిలో ఉంటూ
సదా ఏకరస స్థితిని అనుభవం చేసుకుంటూ ప్రతి కార్యాన్ని నిర్విఘ్నంగా తయారు చేసుకుంటాను. నేను విఘ్న వినాశక ఆత్మను. స్వయం పరమాత్మ నా తండ్రి విశ్వ కళ్యాణం కోసం నా ఈ జీవితాన్ని స్థిరపరిచారు. సదా సేవాదారి స్థితిలో ఉన్నాను అని భావించి నా ఈ జీవితాన్ని ప్రఫుల్లితంగా చేస్తాను. పరమాత్మ సేవ నాకు లభించిన ఆకర్షణ. సదా పరమాత్మ సేవలో ఉంటూ సుసంపన్నమైన ఆత్మగా ఉండటానికి ప్రయత్నిస్తాను. I, the soul, a detached observer, I am the God's child, immersed in the ocean of my Father. I am the God's divine being. I experience the utmost power from the Supreme Father, and I experience myself as the point of light in the middle of this forehead. I am the one touched by the Supreme Father. I experience the connectivity of my Father all the time, and we maintain a true connection. For the next few seconds, I direct my attention towards myself, the point of light, and experience the unlimited power all the time. Shanti. I, the soul, take the true connection from the Supreme Father. Spread such connection to every part of this body and be a divine being. Om Shanti.